కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ అంబేద్కర్ భవనంలోన నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా ఇటీవలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన విషయంలోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి మరి అక్కడ కూడా కులగణన విషయంలో కూడా ఏదైతే ఎంటర్ చేశారో దాని విషయంలో కూడా డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఆ కులగణనలో కూడా చాలా తప్పులు కూడా చాలా తప్పుడు ఒప్పులుగా అక్కడ ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య, చాలా అన్యాయం అని కూడా మేము భావిస్తున్నాం. నేటి అంశం ఏమనగా ఎస్సీ సర్టిఫికేట్లను చాలా మంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మాదాసి కురువ మాదారి కురువ ఉన్నారని 2022 జీవో నంబర్ 53 ద్వారా కూడా చేసుకోవడం కూడా జరిగినది. అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మాదాసి కురువ మాదారి కురువ అనే వాళ్ళు ఎక్కడ లేరు, ఒక్కరు లేరు. ఈ దేశంలోన బెల్గాం కానీ కర్ణాటకలో కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్లోనైతే లేరు. తప్పుడుగా కొంతమంది అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా ప్రోద్బలం చేయించి తప్పుడు సర్టిఫికేట్లను కూడా పొందడం కూడా జరిగింది. వెంటనే మాదాసి కురువ మాదారి కురువలు ఏదైతే మరి కురువలుగా ఉన్నటువంటి వారు మాదాసి కురువ మాదారి కురువలని ఎస్సీ సర్టిఫికేట్గా చేసుకున్నటువంటి తప్పుడు సర్టిఫికేట్ను కూడా వెంటనే రద్దుపరచాలి. అదేవిధంగా ఈ విషయం నిమిత్తం నిన్న కలెక్టర్ గారు కూడా ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. అయ్యా, ఖచ్చితంగా మా ఎస్సీ జనాభాను తక్కువ చేయాలనే చాలా మంది కుట్ర పడుతున్నారు. వెంటనే ఏవైతే తప్పులు జరిగినావో ఆ తప్పులను కూడా సవరించాలంటే మరి కలెక్టర్ గారు ఏం చెప్పడం, ఎవరైతే మీ జైబీఎం ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఇంకా దళిత నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ డివిజన్లో కానీ జిల్లాల్లో కానీ మరి వినతి పత్రాలను కూడా అభ్యంతరం కూడా చేసి మాకు ఇవ్వాలని కూడా తెలపడం జరిగింది. వెంటనే కూడా వాటిపైన కూడా చర్య తీసుకుంటామని కూడా మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి జైభీం ఎంఆర్పిఎస్ సైన్యానికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సైనికులుగా వెళ్ళి ఖచ్చితంగా మన కులగణను కూడా తప్పుడుగా ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మన కులాన్ని ఖచ్చితంగా ఏదైతే మన కులం ఉందో ఆ కులంగా మనం ఐడెంటిఫై చేసుకొని మనం రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలను కూడా అనుభవించే విధంగా బాటుపడాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ఎస్సీ మాదిగలైతే మాలలైతేనే మేము ఇండియన్ హిందూ మాల ఇండియన్ హిందూ మాదిగలుగా గుర్తించడం జరిగింది. దాని విషయంలో కూడా క్రిస్టియన్లను కూడా తప్పుడుగా మరి ఆధిపత్య కులాలైతేమి అదేవిధంగా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా తప్పుడుగా చేసినది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేపించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మాలలు మా మాదిగలు దళితులు ఎవరైతే 59 ఉపకులాలుగా ఉన్నటువంటి మేము మాకు ఇల్లు లేకున్నా కూడా ఇల్లు ఉందని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఉద్యోగం లేకున్నా ఉద్యోగం ఉందని ఐడెంటిఫై చేస్తున్నారు. కారు లేకున్నా కారు ఉందని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. గ్యాస్ లేకున్నా గ్యాస్ ఉందని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఈ కులగణంలో. ఇవి చాలా అన్యాయము, చాలా బాధాకరమైన విషయాలు. అగ్రవర్ణ కులాల్లోన కోట్లకి పడుగులు ఎత్తితే అన్ని ఉన్నా కూడా వాళ్ళకి ఏమి లేదని కూడా రచిస్తున్నారు. ఇది చాలా అన్యాయము, రాజ్యాంగ విరుద్ధము. తస్మాత్ జాగ్రత్త అధికారులు కూడా అని నేను ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. కాబట్టి ఏవైతే మా దళిత గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు ఏవైతే రావాలో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా కూడా మేము తీసుకోవడానికి పోరాటాలు కూడా మునుముందు కూడా మరి ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ కర్నూలు జిల్లాలో కూడా చాలా మంది మరి మాలలైతేమి మాదిగలైతేమి మాలల్లో ఉన్నటువంటి కొంతమంది మాదిగలను కూడా మాలలుగా ఎంటర్ చేసుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన 2011 జనాభా లెక్కలు చూస్తే మాదిగలే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ కులగణను కూడా ఏదైతే చేపడుతుందో ఆ కులగణంలో కూడా ఖచ్చితంగా మాదిగలే అధిక సంఖ్యలో కూడా ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో వర్గీకరణ కూడా పూర్తి స్థాయిలో కూడా సాధించుకొని రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలను కూడా అనుభవించి సమాంతర న్యాయాన్ని కూడా మేము అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ అధికారులకు మరొక్కసారి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా.
ఏవైతే తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారో, ఏవైతే తప్పుడు కులగణన మీరు ఎంటర్ చేశారో వాటన్నిటిని కూడా రద్దుపరచలేకపోతే ఖచ్చితంగా సంఖ్యలు లేపించేంత వరకు కూడా మీకు పోరాటం చేస్తామని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.